వెల్కమ్ టు ఎమర్జెన్సీ మెడిసిన్ టాక్స్. ఈరోజు ఈ వీడియోలో ఫిట్స్ లేదా మూర్ఛ వ్యాధి రావడానికి గల కారణాలు ఏంటి, వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి అండ్ ఏం చేయాలి తెలుసుకుందాం. ఈ ఫిట్స్ అనేవి మన బ్రెయిన్లో సడన్గా ఒక అబ్నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ రావడం వల్ల వస్తాయి. ఈ ఫిట్స్ గల కారణాలు ఏంటంటే రక్తంలో సోడియం తగ్గిపోవడం లేదా రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గిపోవడం మరియు హెడ్ ఇంజరీ, తల గాయం తగలడం, స్ట్రోక్ కూడా ఫిట్స్కి కారణం. మరియు పిల్లల్లో విపరీతమైన జ్వరం వచ్చినప్పుడు కూడా ఫిట్స్ వస్తాయి. మరియు ఆల్కహాల్ మందు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు సడన్గా వదిలేయడం వల్ల కూడా ఫిట్స్ వస్తాయి. మరియు ఫిట్స్ ఉన్న పేషెంట్స్ సడన్గా టాబ్లెట్స్ వేసుకోవడం మర్చిపోయినా కూడా ఫిట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఫిట్స్ని ఎలా గుర్తించాలి? సడన్గా జర్కింగ్ మూమెంట్స్ వస్తాయి. చేతుల్లో కాళ్ళలో సడన్గా జర్కింగ్ మూమెంట్స్ రావడం, బాడీ మొత్తం స్టిఫ్ అయిపోవడం, కొంతమందిలో స్పృహ కూడా కోల్పోవడం జరుగుతుంది. మరి కొంతమంది బ్లాంక్గా అలాగే స్టేరింగ్ లుక్గా అలాగే ఉండిపోవడం, మరియు కొంతమంది లిప్ స్మాకింగ్ అంటారు, అంటే పెదాలని ఇలా అనుకుంటుంటారు, లేదా చివింగ్, అనవసరంగా నవ్వడం, మనిషి ఇలా చూస్తూ అనవసరంగా నవ్వినా అనవసరంగా ఇలా ఉన్నా కూడా వాటిని ఫిట్స్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. ఫిట్స్ వచ్చినప్పుడు పక్కన వాళ్ళు ఇమీడియట్గా ఏం చేయండి, కంగారు పడకండి. ఫస్ట్ ఆ తల భాగాన్ని ప్రొటెక్ట్ చేయండి. అండ్ ఫిట్స్ వచ్చిన మనిషిని లెఫ్ట్ లెటర్ కూర్చొని ఎడమ వైపుకి తిప్పి పడుకోబెట్టండి. చేతిలో కీస్ పెట్టడాలు, తాళం చేయి పెట్టడాలు వంటివి చేయకూడదు. ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్ళాలి.